తుఫాన్ వచ్చేస్తుందని చెప్పి 140 మంది నిండు గర్భిణీల్ని ముందే తీసుకెళ్లి హాస్పిటల్లో చేసేసారంట. అట్లాగే 2 రోజుల నుంచి స్కూల్కి సెలవులు ఇచ్చేసి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని రిలీఫ్ క్యాంప్స్ గా మార్చేసేసి, సో ఇంకా తుఫాన్ తీరం దాటి పెద్ద వర్షాలు వచ్చి మునిగిపోలేదు, కానీ ఎక్కడెక్కడ తీవ్రమైన వర్షం రావచ్చు, ఎక్కడ మునగొచ్చు అని దాని ప్రకారం మొత్తం అంతా కూడా హై అలర్ట్, సమాయత్తం, అధికారులు లేకపోతే రాజకీయ నాయకులందరూ కూడా ఫీల్డ్ లో ఉండాలని చెప్పేసి మానిటరింగ్. ఇదంతా చూస్తే ఇంత హడావుడు అవసరం అనిపిస్తుంది. నేను పీజీ చేసేటప్పుడు దోమలపై దండయాత్ర అని చెప్పి దోమలు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు, అవేర్నెస్ అని చెప్పి. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి కామెడీ అని. కానీ గడిచిన ప్రభుత్వం హైజీన్ అనే దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేసి విపరీతమైన మలేరియా, డెంగ్యూ కేసులు వచ్చి కుప్పలు కుప్పలుగా జనాలు చనిపోతున్నప్పుడు అర్థమైంది నాకు ఆ విషయం. ఈ దోమలు అనేవి కూడా ఎంత ఇంపార్టెంటా అనేది. తుఫాను గురించి ఈ గవర్నమెంట్ అది చేస్తుంది, ఇది చేస్తుంది అనే వార్తలు విన్నప్పుడు నిన్నటి నుంచి అనిపిస్తుంది, అరే కోవిడ్ టైంలో చంద్రబాబు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉండేది అని. నాకు అనిపిస్తుంది కనీసం చనిపోయిన వాళ్ళలో 25% మంది బ్రతికేవారు. ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఇంకా బాగా తగ్గేది, ఇంత ఉండేది కాదు సివియర్ గా.